శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడాన్నే ఒబేసిటీ అంటాం. ఈ జనరేషన్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య ఒబేసిటీ. మోడర్న్ లైఫ్ స్టైలే దీనికి ప్రధాన కారణం. మనిషి బరువు పెరగడానికి రకరకాల కారణాలున్నాయి. అయితే ప్రధానమైన కారణం శారీరక శ్రమ లోపించడమే, వ్యాయామం చేయకపోవడమే. సిటీ లైఫ్ స్టైల్ కు ఎక్కువగా అలవాటు పడ్డ వాళ్ళు ఒబేసిటీకి గురవుతున్నారు. ఉదయం నిద్ర లేవడం, ఆఫీస్ కి వెళ్లడం, సాయంత్రానికి ఇంటికి రావడం, మళ్ళా తినడం, నిద్రపోవడం. సిటీల్లో చాలా మంది జీవన శైలి ఇలాగే ఉంటుంది. కనీసం మార్నింగ్ వాక్ కూడా చేయరు. చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా టైం ఉండదు. అంతా ఉరుకుల పరుగుల జీవితమే. అంతేకాదు, 2 వీలరో సిటీ బస్సో ఎక్కి వెళ్లడంతో పట్టుమని 10 అడుగులు కూడా నడిచే అవకాశం ఉండదు. తినే తిండి కూడా ఒబేసిటీ రావడానికి కారణమవుతుంది. 20 ఏళ్ల నుంచే జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డారు కుర్రకారు. ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. పిజ్జాలు, బర్గర్లు ఎడాపెడా లాగించేస్తున్నారు. సహజంగా జంక్ ఫుడ్ లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ క్యాలరీలు బర్న్ కావాలంటే ఎక్కువ శ్రమ అవసరం. అంతేకాదు, ఒక పట్టాన తిన్నది కూడా అరగదు. దీంతో స్థూలకాయుల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతుంది. అధిక బరువుతో వచ్చే అనార్థాలు అన్ని ఇన్ని కావు. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల జబ్బులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అన్ని అవస్థలే. ఒబేసిటీ రాకుండా చూసుకోవడం పెద్ద కష్టం కాదు. ఆహారపు అలవాట్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. మితాహారం తీసుకోవాలి. అసలు భోజనమే మానేస్తే బరువు తగ్గుతారని చాలా మంది భావిస్తారు. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. ఆకలి అనిపించిన వెంటనే భోజనం చేసేయాలి. అయితే మధ్యాహ్నం లంచ్ తక్కువ మొత్తంలో తీసుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్ హెవీగా తీసుకోవాలి. రాత్రిపూట నిద్రపోవడానికి 4 గంటల ముందే డిన్నర్ ముగించాలి. అలాగే స్వీట్స్ తినడం మానేయాలి. వీటన్నిటితో పాటు మానసికంగా రిలాక్స్డ్ గా ఉండాలి. ఏ మాత్రం స్ట్రెస్ కు గురి కాకూడదు. ఆందోళన, ఒత్తిడిని దరి చేరనివ్వకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఎక్సర్సైజ్. ప్రతిరోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. ఆ మాత్రం టైం కూడా కేటాయించలేని వాళ్ళు ఇంట్లోనే అటు ఇటు పచార్లు చేయాలి. ఏదో ఒక రూపంలో శరీరంలోని క్యాలరీలు కట్ చేయేలా చేసుకోవాలి. మితాహారంతో ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఒబేసిటీ దరిచేరదు. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆకర్షణీయమైన రూపంలో అందరినీ ఆకట్టుకోవచ్చు.